హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వార్తల్లోని ముఖ్యాంశాలతో మీ ముందుకు వచ్చేసాను. మీకు బోర్ కొట్టించకుండా 3-4 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను, ఓకేనా. మోంతా తుఫాను ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు అలాగే తెలంగాణని అతలాకుతలం చేస్తున్న అత్యంత భయానకరమైనటువంటి మోంతా తుఫాను అనుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో తీరని నష్టాన్ని చేకూర్చింది. చెరువుల నుండి గ్రామాలపైకి, పట్టణాలపైకి, కాలనీలోకి చేరింది. కావల్లో అయితే 23.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నసరాపేట, సత్తెనపల్లి అయితే అనేక కాలనీల్లో ముంపుకు గురైనవి. ఇంకా అరటి, బొప్పాయి, మిరప, పసుపు, సజ్జ తీరని నష్టం ఏర్పడింది. వరికి అధిక నష్టం ఏర్పడితే పత్తి రైతు అయితే కోలుకోలేని దెబ్బ తగిలింది. అనేక కాలనీలకు వర్షపు నీరు చేరడంతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ప్రకృతిని టెక్నాలజీతో ఎదుర్కొంటానని చంద్రబాబు గారు ప్రకటించినట్టుగానే ప్రాణ నష్టాన్ని కానీ, ఆస్తి నష్టాన్ని కానీ సాధ్యమైనంత వరకు తగ్గించడానికి కుదిరింది. అధికార యంత్రాంగం మొత్తం ఈ మోంతా తుఫాన్ని ఎదుర్కోవడంలో చాలా వరకు సఫలీకృతమయ్యారు. ఇంకా అనేక సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతానికైతే తెలంగాణలోకి విజృంభిస్తుంది. వరంగల్లో పొద్దున్న నేను చూశాను న్యూస్లో, భద్రకాళి అమ్మవారి గుడి దగ్గరికి అయితే ఒక కారు కూడా మునిగిపోయింది వాటర్కి, ఈ మెయిన్ రోడ్డు మీదే. అంతటి వర్షాన్ని ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో కూడా. ఇక వీరికి ఇప్పుడు ఈ ఏరియాలో, ఏ ఏరియాలో అయితే ఈ మోంతా తుఫాను తాకిడి ఏర్పడిందో అక్కడ ఏరియాలో 25 కిలోల బియ్యం, అదే మత్స్యకారులు అయితే 50 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 పామాయిల్ ప్యాకెట్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళదుంపలు, అలాగే 1 కేజీ పంచదార ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పునరావాసం పొందుతున్నటువంటి అనేక కుటుంబాలు, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 3,000 రూపాయలు సాయం అందజేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటప్పుడే ఇచ్చి పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. చాలా మంచి విషయం. ప్రజలను ఆదుకోవడంలో ముందుండాలి ఎప్పటికైనా సరే. నిన్న చంద్రబాబు గారు కూడా ఏరియల్ సర్వే చేశారు. ఏ ఏరియాలో ఎంతవరకు ప్రాణ నష్టం జరిగింది, ఎంతవరకు ముంపునికి ఏర్పడిందని చెప్పి ఆయన ఒక అంచనా తీసుకుంటున్నారు అన్ని చోట్ల నుండి. అలాగే సుమారు 4,756 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నట్టుగా నిన్న పవన్ కళ్యాణ్ గారికి అధికారులు నివేదిక సమర్పించడం జరిగింది. అటు లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు గారు ముగ్గురు తమ సహాయశక్తుల ఈ రాష్ట్రానికి మోంతా తుఫాను నుండి రక్షించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా ధన్యవాదాలండి. మీలాగా పనిచేసే నాయకులే కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇక మిగతా విషయాలకు వచ్చేపనైతే రఫేల్ యుద్ధ విమానాల గురించి తెలుసు కదా. రఫేల్ యుద్ధ విమానాల్లో నిన్న మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రయాణం చేయడం జరిగింది. అంబాలా అనే గ్రామం, అదే ప్రదేశం, ఆ ప్రదేశం నుండి మనం అప్పుడు పాకిస్తాన్ మీద రక్త సింధూరం, ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి మనం ప్రయోగించాం. అక్కడే ఆ ఏరియాలోనే నిన్న రాష్ట్రపతి గారు మొట్టమొదటిసారిగా రఫేల్ యుద్ధ విమానాలను ఎక్కి గగనతల విహారం చేశారు. ఒక రాష్ట్రపతి హోదాలో ఈ రఫేల్ యుద్ధ విమానాలను నడిపించిన మొట్టమొదటి వ్యక్తిగా ఆమె రికార్డుకి ఎక్కారు. ఇక మిగతా విషయాలకు వచ్చితే, గిరిజన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలని తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. దీనిలో ప్రాజెక్టులో భాగంగా 750 కోట్లతో సుమారు 5,000 నిర్మాణాలు అనేక గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలని, చిన్న శ్రీవారి ఆలయాలు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సుమారు దీనికి గాను 750 కోట్లు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. చాలా మంచి విషయం. స్వామివారి ఆశీస్సులు రాష్ట్రం మొత్తానికి ఉండాలని చెప్పి కోరుకుందాం. అలాగే ఇక మిగతా విషయాలకు వచ్చి, తెలంగాణలో అజారుద్దీన్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ని కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. ఆయన ఇదివరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా కొంతకాలం పనిచేశారు. ఆయన 1-2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా జరిగింది. ప్రకాశం బ్యారేజ్కి వచ్చే పని అయితే సుమారు 2 లక్షల క్యూసెక్ల వాటర్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఒక 5 అడుగుల ఎత్తు మేర వాటర్ని వదులుతున్నారు. ఇవాళ సాయంత్రానికి మిగతా బ్యారేజ్లు అన్ని దగ్గర నుండి సుమారు 6 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి టీవీలో చెప్తున్నారు. చాలా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన విషయం. లోతట్టు ప్రాంతాలని ఖాళీ చేయించి వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగతా విషయాలకు వస్తే, సాయిబాబా షిరిడి పుట్టపర్తి సత్యసాయిబాబాకి 100వ శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. దీనికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా కూడా చేయబోతున్నారు. వచ్చే నెల 23వ తారీఖు నుండి స్వామివారి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. దీనికి గాను దేశ విదేశాల నుండి అనేక ప్రముఖులు ఆలయానికి రాబోతున్నారు. ఇక మిగతా విషయాలకు వచ్చే పని అయితే, ఛత్తీస్గఢ్లో నిన్న 51 మంది మావోయిస్టులు లొంగుబాటు జరగడం జరిగింది. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ గారికి ఎదుట వీళ్ళందరూ లొంగిపోయారు. ఇందులో 9 మంది మహిళలు, 42 మంది పురుషులు ఉన్నారు. వీరి మీద తలల మీద సుమారు 66 లక్షల రూపాయల రివార్డు కూడా ఉందని ప్రకటించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తర్వాత స్మార్ట్ స్ట్రీట్ సెంటర్స్
అనే స్మార్ట్ స్ట్రీట్ వెంటర్ మార్కెట్ అని చెప్పి కొత్తగా ఆర్టీసీ వర్క్షాప్ దగ్గర ప్రతిపాదనలకి తిరస్కరించారు. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ కార్యక్రమం చేయాల్సిందని చెప్పారు. దీనికి గాను మున్సిపల్ శాఖ నుండి 1.16 కోట్ల నిధులు విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇది ఈ రోజుల్లోని వార్తల్లోని ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.